సీనియర్ జర్నలిస్ట్ సంఘాల నేత బసవపున్నయ్య టీవీ9 తో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. బసవపున్నయ్య గారు నమస్కారం. నమస్తే అండి. చూస్తున్నారు మీ సాటి వ్యక్తి పైన రంజిత్ పైన జరిగిన దాడిని మీరు చూస్తున్నారు. ఎంత ఆవేశంగా ఎంత విచక్షణారహితంగా ఒక మీడియా ప్రతినిధి పైన దాడి చేస్తున్నారో మీరు చూస్తున్నారు. దీన్ని ఎలా ఖండిస్తారు మీరు? మేడం, ఇవాళ మీడియా మీద అకారణంగా సినీ నటులు, ప్రముఖ సినీ నటులు అనేక చిత్రాలు తీసిన మోహన్ బాబు గారు ఒక లోగో తీసుకొని దాడి చేయడం సరికాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఖండిస్తోంది. ఒక అసెంబ్లీ ఇది సినిమా మోహన్ బాబు పైన, ఇతరుల పైన, సినిమా నటుల పైన ఫెడరేషన్ కు మీడియా గౌరవం ఉంది. కానీ ఒక కవరేజ్కి వెళ్ళిన టీవీ9 కానీ ఇతర మీడియా ప్రతినిధుల పైన అకారణంగా అనవసరంగా దాడి చేయడం ఎంత మాత్రం సరికాదు. దీన్ని ఫెడరేషన్ ఖండిస్తోంది. మోహన్ బాబు గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఒకవేళ కవరేజ్కి వెళ్ళిన మీడియా ప్రతినిధుల ప్రవర్తన కానీ ఇతర విషయాల పట్ల ఒక విధి నిర్వహణలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ని ఇలా విచక్షణారహితంగా దాడి చేయడాన్ని హత్యాయత్నం కింద పరిగణించవచ్చా? ఏ కేసులు పెట్టొచ్చు? పోలీసుల వైఖరి ఇందులో ఎలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దాడి చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు, ఖండించాల్సిందే. అదే పద్ధతుల్లో కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం మోహన్ బాబు అతని అనుచరులపై దాడికి సంబంధించిన అనేక క్రిమినల్ సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్ల ప్రకారం ఆయన మీద కేసు పెట్టాలి, ఆయన అనుచరుల మీద కేసు పెట్టాల్సిందే. అయితే అదే సందర్భంలో ప్రజాస్వామ్యంలో మీడియాకు అనేక ప్రజా సమస్యల మీద, ఇతర విషయాల మీద సమాజానికి వార్తలు అందించే హక్కు, విధి, బాధ్యత మీడియాకు ఉంది. ఆ బాధ్యతల నిర్వహణలోనే మీడియా ప్రతినిధులు ఇవాళ మోహన్ బాబు ఇంటి దగ్గరికి వెళ్లారు. వాస్తవాలను ప్రజల దృష్టికి తెచ్చే ఉద్దేశంతో మీడియా అక్కడికి వెళ్ళింది. ఇలాంటి ప్రతినిధుల మీద టీవీ9 కావచ్చు, మరో ప్రతినిధి మీద కావచ్చు మోహన్ బాబు అతని అనుచరులు దాడి చేయడం ఎంత మాత్రం సరికాదు. అదే నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారు కూడా జోక్యం చేసుకోవాలి. ఈ విషయం మీద జల్పల్లి మోహన్ బాబు ఇంట్లో జరిగిన ఘటన మీద విచారణకు ముఖ్యమంత్రి గారు ఆదేశించాలని చెప్పి ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. రైట్ బసవపున్నయ్య గారు.